వస్తే నా కూతురు దీంట్లో విరోచనాల టాబ్లెట్లు కలిపేని. ఇది తాగితే అక్కడ పరిగెత్తడం కాదు, బాత్రూమ్ చుట్టూ పరిగెట్టాల్సి వస్తుంది. అలాగమ్మా. ఆ చెల్లి తీసుకో, నువ్వే తాగు. అలాగే. ఆగమ్మా. అయ్యో ఆగమ్మా, ఈ టైంలో పాలేంటి? ఇప్పుడొద్దమ్మా. బాగా ఆకలిగా ఉంది నానమ్మ గారండి, నేను తాగుతానండి. అయ్యో, ఈ దెయ్యాలిందరూ ఏం కలిపి తెచ్చారో ఏమిటోనే. కావాలంటే తిరిగొచ్చాక బాదం పరి తాగిస్తానమ్మా, సరేనా? ప్లీజ్ నానమ్మ గారండి, కొంచెమే తాగుతానండి. అయ్యో పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది, తాగనివ్వండి అత్తయ్య గారు. నీ అతి తెలివితేటలు నా దగ్గర కాదే. నువ్వింత ప్రేమగా పాలిస్తున్నావంటే ఇందులో ఏదో కలుపుంటావు, అందుకే నీ కూతుర్ని కూడా తాగనివ్వలేదు. ఆహా, అమ్మ గీత, పరిగెత్తేటప్పుడు పాలు తాగితే వాంతులవుతాయమ్మా. నాకు బాగా ఆకలిగా ఉందండి, కొంచెమే తాగుతానండి. అయ్యో, ఇది వినేటట్టులేదే. ఇప్పుడేం చెయ్యాలి? మీరు తాగారండి అత్తయ్య గారు? బాగా ఆకులుగా ఉందని తాగానే. చచ్చు, ఇప్పుడు ఈవిని కంట్రోల్ చేయలేక చావాలేమో. ఇదేంటొక్క ప్లాన్ రివర్స్ అయింది, అంత మన కర్మే. అయ్యో, పోతే పోనీలేమ్మా. నువ్వు వెళ్ళి పోటీలో గెలిచిరా, నేను పాలు తాగిస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే నానమ్మ గారండి. అమ్మయ్యా, దాన్ని పాలు తాగనివ్వకుండా ఎలాగోలా ఆపాను. ఏయ్, పాలలేం కలిపారే? అబ్బే, మేమేం కలపలేదు అత్తయ్య గారు. చంపుతో కలుపుడకపోతే మీరు కూడా తాగండి, తాగండి. ఆంటీ, అత్తయ్య గారు అది. తాగుతావా లేదా? నువ్వు తాగు. తాగుతాను. ఏ లత, నువ్వు తాగవే. తాగుతాను. తాగవే. దీనికి అనుమానం రాకుండా ఉంటానంటే తాగి చావాలి. ఇలా ఇరుకు చచ్చేనేట్రా స్వామి. తాగమంటుంటే తాగుతాను. తాగవే. తాగేవంటే అందులో ఏమి కలపలేదని నాకు అర్థమైందిలే. అయ్యో, దాని కొయ్యి తవ్వుతావనుకుంటే నా కొయ్యి నేనే తవ్వుకున్నానే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.